హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, ఒక సంక్లిష్టమైన గూఢచర్య అంశాన్ని మీతో పంచుకునేందుకు ఈ వీడియో చేస్తున్నానండి. ఇంతకుముందు చాలా వీడియోల్లోనూ టెక్స్ట్ మ్యాటర్గాను చెప్పి ఉన్నాను, కానీ సమగ్రత సమాజానికి అందడం లేదు కాబట్టి కూడాను. ఎందుకంటే ఇది చాలా చాలా సంక్లిష్టమైనది. 15 సంవత్సరాలుగా చాలా చిక్కుగా అనేక ద్వంద్వాలు కలపబడి దాన్ని మేము ఆధ్యాత్మిక ఉపన్యాసాల్లో చెప్తూ ఉంటాము. ఒక నల్ల దారము, తెల్ల దారము చిక్కుగా మీకు ఇచ్చేస్తే దాన్ని జాగ్రత్తగా విడదీయాలి. ఒకవేళ విడదీయలేక పుల్లతో విడదీసేటప్పుడు అసహనం కొద్దీ గట్టిగా లాగితే తెగిపోతుంది. ఆ నలుపు తెలుపు దారాలు, ఒకటి దేహం, ఇంకొకటి ఆత్మ. ఈ చిచ్చడ గ్రంథిని విడదీసుకోగలిగితే, లేదు అసహనం కొద్దీ లాగి చింపబడితే మళ్ళీ మరొక దారపు చిక్కు ఉండ మీకు ఇవ్వబడుతుంది. కాబట్టి ఓపికగా దాన్ని విడదీసుకోవాల్సి ఉంటుంది అని చెప్తాం. అలాగే ఈ గూఢచర్య అంశం కూడాను అనేక రంగుల దారాలతో ముడిపడిపోయి, పై కారణాలతో ముడిపడిపోయి ట్యాంపరింగ్ అన్న మాయ మీకు తెలియట్లేదు. అది ఎందుకంటే ఇప్పుడు 2024లో కూటమి గెలుపు ట్యాంపరింగ్ అని అంటే మరి 2019లో అని అడుగుతున్నాను. 2019లో కూడా ట్యాంపరే, 2014లో కూడా ట్యాంపరే, 2009లో కూడా ట్యాంపరే. ఎప్పుడు ఈ భారతదేశపు ఎన్నికలలో ఈవీఎంలు ప్రవేశపెట్టబడ్డాయో అప్పటి నుండి ట్యాంపరే. కాకపోతే ట్యాంపర్ చేసే సామర్థ్యము కేవలం డ్రామోజీ వర్గానికి మాత్రమే ఉంది, కూటమికి మాత్రమే ఉంది. అది ఎన్డీఏ కూటమి అయినా, యూపీఏ ఎలియాస్ ఇండీ కూటమి అయినా, అంటే మోడీ కూటమి అయినా, లేక మైనో బార్ గర్ల్ ఎలియాస్ సోనియా ఆవిడ కూటమి అయినా. కాబట్టి దీన్ని 2009లో తొలిసారి ప్రవేశపెట్టారు ఈవీఎంలని. అప్పటికి 2004లో ఒకసారి గెలిచి ఉన్నారు వాజ్పేయి తర్వాత. 2009 వచ్చేప్పటికీ మాయావతి దగ్గర నుంచి చాలామంది నేను పోటీనే ప్రధాని పదవికి అని అంటే, ప్రధాని పదవికి పోటీలో ఉన్నామనడం ఫ్యాషన్ అయిపోయింది అని కీచు గొంతేసుకొని గర్జించింది బార్ ఉమెన్ సోనియా. అప్పుడు ఫస్ట్ టైము. అందుకే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కొంత మెజారిటీ తగ్గింది కూడా, ఓట్ల శాతం తగ్గింది 2004 నుండి 2009కి. మరోసారి గెలవడం అంటే నెక్ అండ్ త్రో. కాబట్టి ఈవీఎం ట్యాంపర్ చేశారు. ఆ పై కారణాలు ఇప్పుడు 2024లో ట్యాంపర్కి ఎంతగా అతకట్లేదో అంతగా అప్పుడు కూడా అతకలేదు. క్యాబరే డాన్సర్ చేసేటటువంటి ఆ డ్రెస్సులు ఉంటాయి అప్పట్లో, క్యాబరే డాన్సర్స్. ఇప్పుడైతే ప్రతి హీరోయిన్ను ఆ చీలికలు పీలికలు వేసుకుంటారే, అలాగే వీళ్ళ పై కారణాల ఆ గౌను కూడా చీలికలు పీలికలు ప్రతిదీ. నేను ఆ రోజు ఆ లాజిక్ నేను 2009 మే 17నో ఎప్పుడో 16నో ఎన్నికల ఫలితాలు వస్తే 18, 19లో 2 లాంగ్ పోస్టులు ఆ కార్యకారణ సంబంధాలతో పెట్టాను. తదుపరి 2014 రాష్ట్ర విభజన అయ్యింది. 2009లో ఈ చెంబా కేసీఆర్తో కూడా కలిసి డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు వేసేస్తాము అంటూ, అదే ఈ బటన్ నొక్కడం అని ప్రకటించినా కూడా చెల్లుండేదేమో. అందుకని కూడా వెంటనే, ఎందుకంటే సోనియాని నడిపించుకోవాలి. అప్పటికి ఇంకా మోడీ, సోనియా ఇంకా పూర్తిగా ఫెయిల్ అవ్వలేదు. నమ్మించగలమేమో ఈ శాల్తీని, నమ్మించి గూఢచర్య భాష మర్మం తెలుసుకుంటే, అప్పుడు పీవీజీ వర్గం ఎక్కడి నుంచి పనిచేస్తుందో తెలుసుకుంటే, అప్పుడు కానీ తమకు ఊపిరి లేదు. గూఢచర్యంగా ఎక్స్పోజ్ అవ్వకుండా బ్రతకగలిగే అవకాశం లేదు. ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంలో గెలిచే అవకాశం లేదు. అందుకోసం ఆ పెనుగులాట. అంచేత ఒకవేళ ఇక్కడ చెంబా గెలిచేస్తే, చెంబా అండ్ కేసీఆర్, అదే కచరా వీళ్ళంతా కలిసినటువంటి యాంటీ కాంగ్రెస్ గెలిచేస్తే, కేంద్రంలో గెలవలేకపోతే అప్పుడు ఇది మరీ మిర్చి మసాలా కిచిడి అయిపోతుంది అన్న భయానికి తదుపరి 2014 నాటికి రాష్ట్ర విభజన, పై కారణాలు కాస్త పొందికగా ఉన్నాయి. అయినా కూడాను ట్యాంపర్తోనే చంబాని ఏపీలో అంతకు
ఒక సంవత్సరం ముందే వెళ్ళాడనుకుంటాను. లేదు. 2014లోనే రాష్ట్ర విభజన గాబట్టి అక్కడ కచరా గెలిచాడు. ఇక్కడ యాంటీ కూటమి అంటే జగన్ గెలవకూడదు. అందున అప్పుడే జైలు నుంచి విడుదలైనాడనుకుంటాను. 2013లో విడుదలయ్యాడు. కాబట్టి ఒకవేళ సింపతి ఫ్యాక్టర్‌తోనైనా సరే యాంటీ కూటమి గెలవకూడదు. చెంబా అయినా, కచరా అయినా, మాయావతి అయినా, మోడీ అయినా, మైనో అయినా కూటమి వాళ్ళే గెలవాలి. యాంటీ కూటమి కేవలం రాజశేఖర్ రెడ్డి డబుల్ గేమ్ ఆడాడు. అతడి కొడుకు మాత్రమే యాంటీ కూటమి. కాబట్టి గెలవనీయకూడదు. కనుక ఈ ట్యాంపరింగే వాడారు. కానీ పై కారణాలు పొందిగ్గా ఉన్నాయి. అతడికి అనుభవం లేదు అని జనం నమ్మారు. ఈ చంబా ఏదో రాష్ట్ర విభజన అయ్యింది అని ఏమీ లేకుండా హైదరాబాద్ పోగొట్టుకుని వచ్చాము, రాజధాని కూడా లేకుండా మరో 10 ఏళ్ళు దాన్ని ఉపయోగించుకున్నా ఇప్పుడు ఎక్కడ రాజధాని పెట్టాలి, ఇవన్నీ అనుకున్నారు అన్న మీడియా ప్రచారించిన పై కారణం చెల్లింది. కానీ ఆ చంబా ఓటుకు నోటు దీంట్లో ఇరుక్కొని హైదరాబాద్ వదిలిపెట్టి పరిగెత్తుకొచ్చి వేల ఎకరాల పచ్చని పంట భూముల్ని తీసుకొని కమరావతి అనేశాడు. దాంతో 2019 నాటికి అప్పుడు కూడా నిజానికి యాంటీ కూటమి కాబట్టి జగన్ని గెలవనిచ్చి ఉండేవాళ్ళు కాదు. కానీ దానికి జస్ట్ ఒక్క నెల ముందు మేలో పోలింగ్ ఉంటే మార్చి 15న అనుకుంటాను వైఎస్ వివేకానందరెడ్డి అతన్ని హత్య చేసి ఆ హత్యని జగన్ మెడకి, అవినాష్ రెడ్డి మెడకి చుట్టాలి, భారతీరెడ్డి మెడకి చుట్టాలి అని వెల్ ప్లాన్ వేశారు. ఆ హత్య జరిగిన 2 వారాలకు అనుకుంటాను, మార్చి 15లో హత్య జరిగితే ఏప్రిల్ 3, 4లో మేము ఒక ఫెయిలర్ ఇచ్చాం. అందులో ఎవడెవడున్నాడో దాన్ని బయటకు తీస్తాం. ఒకవేళ మరోసారి ఓడిపోతే ఈ యాంటీ కూటమి మెదళ్లే ఆయుధాలుగా యుద్ధంలో డ్రామోజీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న పీవీజీ వర్గం ఈ జగన్ చేత అతడి తండ్రి డబుల్ గేమ్ ఆడుతూ సేకరించిన సాక్ష్యాలన్నీ బయట పెట్టిస్తాం, వాటన్నిటినీ ఎక్స్పోజ్ చేస్తాం, అతడు తన దగ్గరున్న రుజువులు బయట పెడతాడు అని హెచ్చరించాం. నిజానికి స్పయింగ్ని రుజుపత్రాలతో, ఆడియో వీడియోలతో నిరూపించగలిగేది కొంతే. కానీ మేమంటే వాడు కూటమిగాడు, డ్రామోజీగాడు భయపడి ఇతన్ని గెలవనిచ్చాడు. అంటే ఇతడు గెలిచే విధంగా ట్యాంపర్ చేశాడు అనుకోండి. ట్యాంపర్ చేసేటంత కెపాసిటీ జగన్కి లేదు, మేము రానివ్వం కూడా. ఎందుకంటే ట్యాంపర్తో గెలిచేటట్లయితే మాది ధర్మం తరపున యుద్ధం ఎలా అవుతుంది? మేము ధర్మంతోనే గెలుస్తాం, అధర్మాన్ని ఎక్స్పోజ్ చేసే ఓడిస్తాం. కాబట్టి ట్యాంపర్ ఉపయోగించి జగన్ని గెలిపించే ప్రయత్నం, అసలు ట్యాంపర్ని మేము ఉపయోగించనిస్తాం. అది మా తరపు వాడి చేత ఉపయోగించనివ్వం. అలా అయ్యేట్లయితే ఇంకా మాది ధర్మయుద్ధం అవ్వదు కదా. కాబట్టి కూటమి నోరు మూసుకొని జగన్ని గెలవనిచ్చింది అన్న పిక్చర్ వచ్చేటట్టుగా చూసాం. అంతే, ట్యాంపర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చెంబా తాలూకు అవినీతిని చూసిన జనాలకి అతడికి వ్యతిరేకంగా జగన్ని గెలిపించేందుకు ట్యాంపర్ చేయాల్సిన అవసరం లేదు. సహజంగానే వీడు ట్యాంపర్ చెయ్యనీయకుండా ఆపితే సహజంగానే పీవీజీ వర్గం తరపున మేము ప్రమోట్ చేశాం కాబట్టి జగన్ గెలిచాడు. ఇప్పుడు ఇక 2024లో సంఘటనాత్మకంగా స్పయింగ్ రుజువయ్యేందుకోసమే సిద్ధం సభలకి వెల్లువెత్తిన జనం గ్రీన్ మ్యాట్లే అనుకుందాం. మరి అదే గ్రీన్ మ్యాట్లు ట్యాంపర్ చేయగలిగేంత టెక్నాలజీ ఉన్న, అసలు హైటెక్ సిటీనే నిర్మించిన, టెక్నాలజీని ప్రపంచానికే పరిచయం చేసిన, నెట్ను కూడా తానే డిజైన్ చేసిన చెంబా మరి అదే గ్రీన్ మ్యాట్ ఎందుకు ఉపయోగించుకోలేకపోయాడు? ట్యాంపర్ చేయగలిగినన్ని డబ్బులు ఉన్నప్పుడు గ్రీన్ మ్యాట్లు ఉపయోగించలేడా? అక్కడ ఆ రోడ్డు మీద గ్రీన్ మ్యాట్లు పరిచి ఉన్నాయి, చూపిస్తారు ప్రజలు, చూస్తారు ప్రజలు. అందుకే మరోసారి ఓటమికి సిద్ధపడే సూపర్ 6లు అన్నాడు, అతడి ఇష్టం వచ్చినటువంటి ఇంప్రాక్టికల్ పథకాలన్నీ అనౌన్స్ చేశాడు. ఇంతకుముందు కూడా చెప్పున్నాను, ఎటు ఓడిపోతాం, నన్ను గెలిపించి ఉంటే ఇచ్చి ఉండేవాణ్ణి అంటూ చెండుకు తినొచ్చు జనాల్ని. ఎందుకంటే తనని ఓడించిన ప్రజల మీద కూడా
అతడికి చాలా ఆగ్రహము, చాలా ప్రతీకారము ఉన్నది. తను యాక్సెప్ట్ చేయలేదు అన్న ప్రతీకారం. అదే ఇప్పుడు జనాల్ని అన్నిటినీ తూచంటూ, ఈ జనాలు తనకు అక్కర్లేదు, తనకి ట్యాంపరింగ్ హ్యాండ్ ఉన్నది అనుకుని అదే ఇప్పుడు ఎక్స్పోజ్ చేస్తున్నాం. కాబట్టి 2009లో మైనో ఎలియాస్ సోనియా గెలిచింది ట్యాంపరింగ్తోనే, 2014లో చంబా గెలిచింది ట్యాంపరింగ్తోనే, 2019లో ట్యాంపర్ని ఉపయోగించకుండా జగన్ని గెలవనిచ్చారు అంతే. ఇక 2024లో అయితే మోడీకి కూడా ఊడుతుంది కాబట్టి సోనియాకి మళ్ళీ అంత సీన్ లేదు కాబట్టి పై కారణాలు కూడా సమర్థించాలి. ఇప్పుడు ఇక్కడ ఏపీలో ఎంతో, అక్కడ అదే, ఇప్పుడు కేంద్రంలో కూడా అదే. కాబట్టి నేను ముందే మీకు చెప్పి ఉన్నాను, గూఢచర్యాన్ని ఎదుర్కోవడం అంటే దాన్ని బాహాటం చేయడమే, ఎక్స్పోజ్ చేయడమే మార్గం. అదే దాని మరణం. ఎందుకంటే గూఢచర్యం అంటేనే గూఢం, రహస్యంగా నడిచేది. దాన్ని బట్టబయలు చేయడం, ఓపెన్ చేయడమే దానికి మరణం. అదే ఇప్పుడు మేము చేస్తున్నాం. కాబట్టే మాది విజయం. సీట్లో ఎవడుంటాడన్నది విషయం కాదు, అధికారం అన్నది విషయం కాదు, సత్యము ఎక్స్పోజ్ అవ్వడం అదే ధర్మానికి బలం. కాబట్టి మాదే విజయం డిక్లేర్డ్గా. ఇంకా దీనిలో బంపర్ ఆఫర్ అన్న సినిమాతో ఒక టెక్స్ట్ పోస్ట్ ఆర్థిక రంగం మీద కుట్ర అంటూ ఇచ్చాను. దానిలో పీవీజీ వర్గం, డ్రామోజీ వర్గంతో సహా ప్రపంచం మొత్తానికి సిఐఏతో సహా ఇచ్చిన ఆఫర్ పూరి జగన్నాథ్, అతడి పేరు అదే అనుకుంటా, అనే దర్శకుడు తన తమ్ముడు సాయి అనో ఎవరో ఒక పిల్లవాడు అతడితో తీసిన సినిమా మీరు నెట్లో లభ్యం అవుతుంది అనుకుంటాను. అది మరోసారి చూడండి. దాని గురించిన టెక్స్ట్ పోస్ట్, దాని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని వీడియోగా కూడా తర్వాత ఇస్తాను. పరిశీలించవలసిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, మిస్టర్ చంబా, చెక్ యువర్ సెల్ఫ్. ఏడుస్తున్నది దాచుకుంటూ పగలబడి నవ్వుతున్నావు కదా, అలాగే నవ్వుదువుగాక. విపరీతంగా నవ్వడం కూడా శిక్షే తెలుసా. ఈ మొత్తం ముఖ కండరాలన్నీ నొప్పెడతాయి. అది కూడా అనుభవిద్దువుగాక. Check yourself, Mr. Chamba, and ask your people to check themselves, to behave, to use the tongue and the fingers on the keyboard. That's all. Otherwise, నీ గొడలే జారుతున్నాయి. అందుకే చెప్తున్నాను, వన్స్ అగైన్ ఐఎమ్ వార్నింగ్ యూ, చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ చంబా. హరి ఓం. ప్రియపుత్రి పుత్రులారా, నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ. యాజ్ వెల్ support me financially also to win this war with wisdom as weapon. www. భావితరాల భద్రత కోసం, ఈ జగత్తు ప్రశాంతమైన మనుగడ కొనసాగించడం కోసం, మానవతా ధర్మం కోసం ఈ మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం. ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా కులమతాలకి, రాజకీయాలకి అతీతంగా ప్రియ పుత్రులందరినీ స్వాగతిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.